హాయ్ హలో నమస్తే, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే ముందు మీకు ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని ఎప్పటికప్పుడు చదువుకుంటూ మంచి మార్కులను సాధించవచ్చు. ఓకే, సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చి ఇందిరా రసోయి యోజన. ఈ ప్రోగ్రామ్ని రాజస్థాన్ ప్రభుత్వం, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకోసము అంటే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వర్గాలకు పౌష్టికాహారాన్ని అందించడం కోసము రాజస్థాన్ ప్రభుత్వము ఇందిరా రసోయి యోజన అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు రావటం జరిగింది. ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు ఏంటి? సహకార బ్యాంకులలో పాలనను మెరుగుపరచడానికి, అదేవిధంగా ఈ డిపాజిట్ చేసేటువంటి వారి యొక్క ప్రయోజనాలకు రక్షణ కల్పించడానికి పట్టణ బహుళ రాష్ట్రాలలో పనిచేసేటువంటి సహకార బ్యాంకులను, ఆర్బీఐ పర్యవేక్షణ కిందకు తీసుకురావాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పట్టణ బహుళ రాష్ట్రాల్లో పనిచేసేటువంటి సహకార బ్యాంకులు అంటే గ్రామీణ బ్యాంకులు కాదు, గ్రామీణంగా ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ కాదు, పట్టణ బహుళ రాష్ట్రాల్లో పనిచేసేటువంటి సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణ కిందకు తీసుకురావాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. సో ఈ నిర్ణయంతో వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే, అంటే కమర్షియల్ బ్యాంక్స్ మాదిరిగానే ఆర్బీఐ కిందికి 1482 పట్టణ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అదేవిధంగా 58 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఒకటికి మించి ఎక్కువ రాష్ట్రాల్లో పనిచేసేటువంటి బ్యాంకుల్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు అనమాట. సో అవి 58 మొత్తం కలిపితే ఇంత ఈ 1482 పట్టణ కోఆపరేటివ్ బ్యాంక్స్, అదేవిధంగా 58 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఆర్బీఐ పర్యవేక్షణ కిందికి తీసుకురావడం జరిగింది కేంద్ర కేబినెట్ నిర్ణయం వల్ల. సో వీటి కింద మొత్తం 8.6 కోట్ల డిపాజిటర్లకు సంబంధించి, అంటే ఈ యొక్క 8.6 కోట్ల మంది డిపాజిట్ చేసినటువంటి మొత్తం ఎంత ఉందంట? 4.85 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఈ బ్యాంకులలో ఉండడం జరిగింది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ మీకు నోట్ అని పెట్టాను చూడండి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, టెస్కాబ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీస్ అంటే ప్యాక్స్, అదేవిధంగా గ్రామీణ బ్యాంకులు, ఇవేవి కూడా ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి రావు. చాలా చాలా ఇంపార్టెంట్, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ కాదు, కేవలం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, దాంతోపాటు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవి మాత్రమే ఆర్బీఐ పర్యవేక్షణ కిందికి తీసుకురావాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అన్ని రకాల కోఆపరేటివ్ బ్యాంక్స్ కాదు. ఇక్కడ మీకు ఇచ్చాను, అందుకోసం చూసుకోండి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, టెస్కాబ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ప్యాక్స్, తర్వాత గ్రామీణ బ్యాంకులు ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి రావు. నోట్ అని ఇచ్చాను చూడండి. ఇంకోటి పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ పిఎంసి, అదేవిధంగా కాన్పూర్కి చెందినటువంటి పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క వైఫల్యంతో అట్లాంటి సంక్షోభాలు మరికొట్టి జరగకుండా ఉండడం కోసము కేంద్ర ప్రభుత్వము ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, చిన్న రుణాలపై తగ్గనున్న వడ్డీ తగ్గనున్నటువంటి వడ్డీ భారం ఏంటో చూసుకుంటే, లాక్డౌన్ తోటి, ఈ యొక్క కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి చిన్న వ్యాపారస్తులకు మేలు చేసే విధంగా ప్రధానమంత్రి ముద్రా యోజనలో శిశు రుణాలు ఉన్నాయి కదా, అంటే చిన్న స్థాయి రుణాలు, ఏంటి 50,000 రూపాయల వరకు ఇచ్చేటువంటి రుణాలకు ప్రభుత్వ హామీ ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండానే అప్పుగా తీసుకునేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వము
2% వడ్డీ రాయితీని ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ విధంగా వీళ్ళకు వడ్డీ భారం అనేది తగ్గుతుంది. ఎంత తగ్గిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఎంత రాయితీ ఇస్తుంది? 2% ఇంట్రెస్ట్, 2% వడ్డీ రాయితీని ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనలో శిశు విభాగం కింద మొత్తము 9.37 కోట్ల రుణ ఖాతాలు ఉన్నాయన్నమాట. ఎంత? 9.37 కోట్ల రుణ ఖాతాలు ఉంటే ఇందులో ఎన్పిఏ జాబితాలో లేనటువంటి రుణ ఖాతాలకు మాత్రమే ఈ యొక్క పథకము ఏంటి 2% వడ్డీ రాయితీ ఇచ్చేటువంటి విధానము ఎన్పిఏ జాబితాలో లేని రుణ ఖాతాలకే వాటికి మాత్రమే వర్తిస్తుంది. ఎన్పిఎస్ అంటే తెలుసు కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు అనమాట. సో అవి లేనటువంటి అంటే ఎన్పిఏ జాబితాలో లేనటువంటి రుణ ఖాతాలకు మాత్రమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2% వడ్డీ రాయితీ వర్తిస్తుంది. అయితే ఈ పథకము ఇప్పుడు ఈ యొక్క 2% వడ్డీ రాయితీ పథకము ఇప్పటి నుంచి ఈ సంవత్సరం 2020 జూన్ 1 నుంచి వచ్చే ఏడాది 2021 మే 31 వరకు అమల్లో ఉంటుందన్నమాట. అయితే ఆర్బీఐ మారటోరియంని ప్రకటించింది కదా. సో వడ్డీ కట్టేటువంటి దాన్ని అంటే వాయిదా వేయడం అనమాట. ఇప్పుడు కాకుండా తర్వాత వచ్చే నెలలో కానీ ఆ తర్వాత నెలలో కానీ కట్టేటువంటి విధానం ఒకటి మారటోరియం తీసుకొచ్చారు కదా. సో ఈ మారటోరియంని వినియోగించుకునేటువంటి ఖాతాలు ఉంటాయి కదా. సో అటువంటి మారటోరియంని వినియోగించుకున్నటువంటి ఖాతాలకు దాని నుంచి బయటకు వచ్చినటువంటి టైం ఇప్పుడు సెప్టెంబర్ వరకు, అంటే ఆగస్టు 31 వరకు ఇచ్చారు కదా మారటోరియం టైము. సో సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మళ్ళీ ఆగస్టు 31 వరకు ఈ పథకము ఎవరైతే ఈ ఆర్బీఐ విధించినటువంటి మారటోరియంని వినియోగించుకున్నారో సో వాళ్లకు సెప్టెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎవరైతే ఈ మారటోరియంని ఉపయోగించుకోకుండా ఎన్పిఏ జాబితాలో లేనటువంటి రుణ ఖాతాలు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రము ఈ యొక్క జూన్ 1 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. జూన్ 1 నుంచి వచ్చే సంవత్సరము మే 31 వరకు ఈ యొక్క పథకం అమల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ నోటను పెట్టాను చూడండి. అదేంటి అంటే ఈ శిశు విభాగాల కింద విడుదల చేసినటువంటి రుణాల మొత్తం కూడా ఇప్పటి వరకు 1.62 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకంలో భాగంగా శిశు విభాగాల కింద అంటే 50,000 వరకు రుణం ఇచ్చేటువంటి ఎటువంటి హామీ లేకుండా ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇచ్చేటువంటి రుణాల మొత్తం కూడా ఇప్పటి వరకు 1.62 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నదన్నమాట. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పశుసంవర్ధక మౌలిక నిధి మనం మొన్న డిస్కస్ చేసుకున్నాం కదా కరెంట్ అఫైర్స్లో. సో ఈరోజు కూడా మళ్ళీ న్యూస్లోకి వచ్చిందనమాట. ఏంటి అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ అనుసరించి రూపాయలు 15,000 కోట్లతో పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఎంత 15,000 కోట్ల రూపాయలతోటి పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి AHIDF ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో దీని ద్వారా పాడి మాంసం ప్రాసెసింగ్ విలువ పెంచేటువంటి మౌలిక సదుపాయాల కల్పన, సో ఈ యొక్క ప్రైవేట్ రంగంలో పశుగ్రాస కర్మాగారాల స్థాపన వంటి మౌలిక సదుపాయాల స్థాపనలో ఈ పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి AHIDF వీలుని కల్పించడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నోటును పెట్టాను చూడండి. ఈ పథకం కింద అర్హత పొందినటువంటి రైతు ఉత్పత్తి సంస్థలు, MSMEలు, సెక్షన్ 8 కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు కనీసం 10% మార్జిన్ మనీ తోటి పెట్టుబడి పెడితే, అంటే వాళ్ళు ఒక 10% పెట్టుబడి పెడితే మిగిలినటువంటి 90%ని షెడ్యూల్ బ్యాంకులు రుణాల కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకం కింద ఎవరికైతే ఆ యొక్క అర్హత అనేది ఉంటుందో సో వాళ్లకు ఈ విధంగా 90% రుణాన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు ఇవ్వడం జరుగుతుందన్నమాట రుణం రూపంలో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మన భారతదేశ GDP స్థూల దేశీయోత్పత్తి 2020 సంవత్సరంలో -4.5% క్షీణిస్తుందని చెప్పేసి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేయడం జరిగింది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది కూడా చివరికి IMF కూడా మన యొక్క GDP గ్రోత్ రేట్ నెగిటివ్లోనే ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రపంచ GDP అయితే -4.9%, అమెరికా GDP
-8%కి ఇంకా దిగజారిపోతుంది. అంటే ఇండియా యొక్క జీడిపి ఈ నెగిటివ్ గ్రోత్ రేట్ కంటే కూడా వరల్డ్ జీడిపి గ్రోత్ రేట్ నెగిటివ్ గ్రోత్ రేట్ -4.9%. అంటే ఇండియా కంటే ఎక్కువగా ఉంది. అమెరికా జీడిపి గ్రోత్ రేట్ అయితే మనకంటే డబుల్గా ఉందన్నమాట నెగిటివ్లో. సో ఈ విధంగా ఉండడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి IMF అంచనా వేయడం జరిగింది. అయితే 2021లో మాత్రము 2021 సంవత్సరంలో మాత్రము మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 6% వృద్ధిని నమోదు చేస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది IMF. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, డిజిటల్ రుణాల్లో మరింత పారదర్శకత తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు. అదేంటో చూస్తే రుణాల మంజూరులో పారదర్శకత మరింత పెంచడానికి రుణాలకు సంబంధించినటువంటి వడ్డీ రేట్లు, అదేవిధంగా తమ తరపున ఏజెంట్లుగా పనిచేసేటువంటి వారి యొక్క పేర్లతో సహా అన్ని వివరాలను కస్టమర్స్కి ముందుగానే తెలిసే విధంగా తమ వెబ్సైట్లో పొందుపరచాలంటూ బ్యాంకులు, NBFCs, డిజిటల్ లెండింగ్ సంస్థలకు RBI ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా డిజిటల్ రుణాలలో మరింత ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం కోసము RBI ఈ విధమైనటువంటి చర్యలకు మనం తీసుకుంటుందన్నమాట. ఎందుకోసము అంటే రుణాలు ఇస్తున్నప్పుడు ఒక తీరుగా, ఆ రుణాలు ఇచ్చిన తర్వాత ఈ NBFCs కావచ్చు, ఈ డిజిటల్ లెండింగ్ సంస్థలు కావచ్చు, ఏంటి అంటే వాళ్ళ యొక్క మనుషుల్ని పంపించి ఇంకా అత్యధికంగా, అంటే అప్పటికే పేర్కొన్నటువంటి రుణాల కంటే అత్యధికంగా వడ్డీ రేట్లను వసూలు చేస్తూ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్స్ వచ్చాయన్నమాట. సో వీటిని తగ్గించి ట్రాన్స్పరెంట్గా ఈ విధంగా రుణాల మంజూరు, వడ్డీ వసూళ్ళు, వడ్డీ రేట్లు కరెక్ట్గా జరగాలి. అదేవిధంగా ఈ కస్టమర్లతోటి మరింత కఠినంగా వ్యవహరించకుండా చాలా స్మూత్గా డీల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనీ రాబట్టుకోవాలని చెప్పేసి RBI ఈ విధంగా ఎవరెవరికి, బ్యాంకులకు, NBFCsకి, డిజిటల్ లెండింగ్ సంస్థలకు ఆదేశించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచంలో కరోనా రికవరీ కేసులు 50 లక్షలు దాటడం జరిగిందనమాట. సో ఏంటో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 94 లక్షలు నమోదు కాగా రికవరీ మాత్రము 50.65 లక్షలు, అంటే 50,65,000 మంది ఈ కరోనా వైరస్ నుంచి విముక్తిని పొందడం జరిగింది. అంటే ఎంత పర్సెంట్? 54% పీపుల్, అంటే 94 లక్షలలో 50.65 లక్షల మంది ఈ విధంగా కరోనా నుంచి రికవరీ అయ్యారనమాట. ఎంత పర్సంటేజ్లో చూసుకుంటే 54% అనమాట. అయితే ఇండియా, మన భారతదేశ రికవరీ రేట్ ఎంత ఉంది? 56.70%. సో మన ఇండియా ప్రపంచంలో ఉన్నటువంటి రికవరీ రేటుతో పోలిస్తే మన ఇండియాలో రికవరీ రేటు 56.70% తోటి ప్రపంచంలోనే 4th ప్లేస్లో ఉంది. కరోనా నుంచి రికవరీ అవుతున్నటువంటి దేశాలలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే జర్మనీ ఉంది. అది ఎంత పర్సెంటేజ్? 92%, 92% తోటి ఫస్ట్ ప్లేస్లో జర్మనీ ఉంది. మరి ఇండియాలో ఏ స్టేట్ ఉంది అంటే ఇండియాలో రాజస్థాన్, అది 78% రికవరీ రేట్ తోటి ఫస్ట్ పొజిషన్లో నిలవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, తెలంగాణ సోనా ఏంటిది? ధాన్య భాండాగారంగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణ రాష్ట్రము మరొక అద్భుతమైనటువంటి వరి వంగడం సాగుకు వేదిక కానుందన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి ఈ వరి వంగడంను తెలంగాణ సోనాగా పిలవడం జరుగుతుంది. అదేంటి అంటే MTU 1010 అనేటువంటి రకాన్ని ఆడమొక్కగా JGL 3855 అనేటువంటి రకాన్ని మొగ మొక్కగా సంకరం చేసి ఈ సరికొత్త వంగడాన్ని సృష్టించడం జరిగింది. MTU 1010, అదేవిధంగా JGL 3855. సో ఈ రెండింటిని కలిపి మరొక సరికొత్త వంగడాన్ని సృష్టించారనమాట. అయితే ఇదేంటి అంటే తక్కువ ఖర్చుతోటే తక్కువ సమయంలోనే అత్యధిక దిగుబడిని ఇచ్చే వంగడంగా చెబుతున్నారు ఈ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అంటే తక్కువ పెట్టుబడి ఖర్చు, అదేవిధంగా తక్కువ టైంలోనే
ఎక్కువగా దిగుబడి. సో ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? రైతులకు బెనిఫిట్ అవుతుంది, అదేవిధంగా అటు వినియోగదారులకు కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఎందుకోసము? తక్కువ ఖర్చు ఉందనుకోండి, రేటు కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ టైంలోనే వచ్చింది అనుకోండి, దాన్ని మెయింటెనెన్స్ చేసేటువంటి భారం కూడా తక్కువగా ఉంటుంది. అయితే తక్కువ ఖర్చు తక్కువ టైంలోనే ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఆ విధంగా అటు రైతులకు ఇటు వినియోగదారులకు కూడా తక్కువ ధరకే ఇది వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే దీంట్లో పిండి పదార్థాలు కూడా తక్కువగా ఉండటంతో దీన్ని షుగర్ ఫ్రీ రైస్గా కూడా పిలుస్తున్నారు, తెలంగాణ సోనా రకంని. సో ఇది దేంతో తయారవుతుంది? దీన్ని సంకలనం చేశారు MTU 1010, JGL 3855 అనేటువంటి 2 మొక్కల్ని సంకలనం చేసి ఈ యొక్క తెలంగాణ సోనాను తయారు చేయడం జరిగింది, సృష్టించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామాబాద్లో ఉన్నటువంటి హిందూ జనాభా, అక్కడ హిందూ జనాభా పెరగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, పాకిస్తాన్ ప్రభుత్వము 20,000 చదరపు అడుగుల స్థలంలో 10 కోట్ల రూపాయల ఖర్చుతోటి శ్రీకృష్ణుడి యొక్క దేవాలయాన్ని తన సొంత ఖర్చులతోటి, అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే ఆ యొక్క దేవాలయ నిర్మాణానికి పూర్తి ఖర్చును పెడుతుందన్నమాట. సో తన సొంత ఖర్చులతోటి నిర్మించడానికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే ఇస్లామాబాద్లో హిందువుల యొక్క పాపులేషన్ పెరగడంతో అక్కడ సరైన విధంగా హిందూ దేవాలయాలు లేకపోవడంతో ఈ యొక్క హిందూ భక్తులకు ఆధ్యాత్మికంగా ఒక దేవాలయం ఉండాలనేటువంటి ఉద్దేశంతో 10 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి శ్రీకృష్ణుడి యొక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నారు పాకిస్తాన్లో. ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. పాకిస్తాన్లో శ్రీకృష్ణుడి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు 10 కోట్ల ఖర్చుతోటి. ఎవరు? పాకిస్తాన్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్, 233 సంవత్సరాల చరిత్ర గల మెర్ల్బోర్న్ క్రికెట్ క్లబ్ MCC అధ్యక్ష పీఠం పైన తొలిసారిగా ఒక మహిళ అయినటువంటి ఇంగ్లాండ్ క్రికెట్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ క్లేర్ కానర్ గారు అధిరోహించడం జరుగుతుంది. సో వీరి పేరును ఎవరు అంటే మన మాజీ శ్రీలంకన్ క్రికెటర్ అయినటువంటి కుమార సంగకార ప్రపోజల్ చేయగా ఈ యొక్క క్లేర్ కానర్ గారు ఏకగ్రీవంగా మెర్ల్బోర్న్ క్రికెట్ క్లబ్ యొక్క అధ్యక్ష పీఠం పైన వీరు ఆసీనురాలు అవ్వబోతున్నారు. సో దీనికి 233 సంవత్సరాల ఘనమైనటువంటి చరిత్ర ఉంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, గూగుల్ పే అనేది ఒక థర్డ్ పార్టీ యాప్ అని RBI చెప్తుందన్నమాట. ఎందుకోసం అంటే క్షణాల్లో డబ్బును ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు UPI ద్వారా పంపించేటువంటి గూగుల్ పే యాప్ చెల్లింపుల వ్యవస్థలోకి, అంటే ఈ గూగుల్ పే యాప్ చెల్లింపుల వ్యవస్థలోకి రాదని చెప్పేసి RBI ఢిల్లీ హైకోర్టుకి చెప్పడం జరిగిందనమాట. సో ఒక కేసు విషయంలో RBI గూగుల్ పే గురించి ఈ విధంగా చెప్తుంది, ఇది చెల్లింపుల వ్యవస్థలోకి రాదు గూగుల్ పే యాప్ అని చెప్పేసి. ఈ గూగుల్ పే యాప్ ఎలాంటి చెల్లింపుల వ్యవస్థలో పాల్గొనడం లేదని, ఇది కేవలం మనీని ట్రాన్స్ఫర్ చేసేటువంటి థర్డ్ పార్టీ ఏజెంట్గా వ్యవహరిస్తుందని పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007ని గూగుల్ పే ఉల్లంఘించట్లేదు అని చెప్పేసి RBI ఢిల్లీ హైకోర్టుకి చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ స్పేస్ ఏంటి? ఇన్ స్పేస్ అంటే మన భారతదేశ అంతరిక్ష పరిశోధన కార్యకలాపాల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మన భారత అంతరిక్ష మౌలిక వసతులను ప్రైవేట్ సంస్థలు వినియోగించుకునేందుకు అనుసంధానకర్తగా ఇంటర్మీడియట్గా ఎవరు? కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, షార్ట్కట్లో ఇన్ స్పేస్. అదేంటి ఇన్ స్పేస్ అంటే? ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇది అనుసంధానకర్తగా వ్యవహరించడం జరుగుతుంది. ఏంటి? మన యొక్క అంతరిక్ష రంగ మౌలిక వసతుల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ సంస్థలు వినియోగించుకోవడానికి అనుసంధానకర్తగా ఇన్ స్పేస్ వ్యవహరిస్తుంది. మన భారత అంతరిక్ష ప్రయోగ వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంతరిక్ష విభాగం నియంత్రణలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే NSIL, ఇది వీలు కల్పించడం జరుగుతుందన్నమాట. అంతరిక్షంలో ప్రైవేట్ వారికి అవకాశం కల్పించడం వల్ల దేశీయంగా అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ ఎకానమీలో, అంతర్జాతీయ స్పేస్ ఎకానమీలో కీలక పాత్ర ఇండియా పోషించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క అనుబంధ రంగాల్లో, అంతరిక్ష అనుబంధ రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం కదా, స్పేస్ ఎక్స్, అమెరికాకు చెందినటువంటి ఎలాన్ మస్క్ అనేటువంటి ఒక బిలియనీర్కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ అనేటువంటి ఒక సంస్థ, అది ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాలు చేసేటువంటి సంస్థ అనమాట. సో ఇది అంతరిక్షంలోకి ఫాల్కన్ 9 అనేటువంటి ఒక రాకెట్ని పంపించింది కదా. సో ఆ రాకెట్లో క్రూ డ్రాగన్ అనేటువంటి స్పేస్ షటిల్ కూడా ఉందన్నమాట. దీంట్లో 2 వ్యోమగాముల్ని ఒక ప్రైవేట్ సంస్థ అంతరిక్షంలోకి పంపించి అద్భుతమైనటువంటి కీర్తిని సొంతం చేసుకుందనమాట. సో దీని ద్వారా ఇప్పటి వరకు మన ఇండియాలో గవర్నమెంట్ కంట్రోల్లోనే, ప్రభుత్వం యొక్క కంట్రోల్లో నడిచినటువంటి ఈ స్పేస్ రీసెర్చ్ అంతా కూడా ఇప్పటి నుంచి ప్రైవేటు వాళ్ళకు అనుమతులు ఇవ్వాలి, వాళ్ళకు కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఇన్స్పేస్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా ప్రైవేట్ సంస్థలకు ఈ యొక్క అంతరిక్ష రంగంలో ఉన్నటువంటి మౌలిక వసతుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ మన భారతదేశానికి అటు ఆర్థికంగా అంతర్జాతీయంగా మంచిని గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, తగ్గుతున్నటువంటి నిరుద్యోగం తగ్గుతుందట. ఏంటో చూసుకుంటే లాక్డౌన్ సడలింపులతో కరోనాకు పూర్వపు స్థితిలోకి దేశ ఆర్థిక వ్యవస్థ వెళుతుండడంతో క్రమంగా నిరుద్యోగం తగ్గుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE తన నివేదికలో చెప్పడం జరిగిందనమాట. ఏపీ ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పనలో మన దేశంలోనే 4వ స్థానంలో నిలవటం జరిగింది. అయితే పట్టణాల్లో కంటే పల్లెల్లోనే నిరుద్యోగిత అనేది తక్కువగా ఉందని చెప్పేసి ఈ CMIE సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదికలో తెలవడం జరిగింది. ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, మార్చిలో, ఈ 2020 మార్చిలో నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? 8.30% ఉంటే మేలో ఇది 27.10% ఉంది. జూన్లో 8.50% ఉండడం జరిగిందనమాట. సో ఇది చూసుకోవాలి, ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా తగ్గుతుంది అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ టీబీ యొక్క 2019 వార్షిక నివేదిక విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో టీబీ నిర్మూలనలో, అంటే క్షయవ్యాధి నిర్మూలనలో 2వ స్థానంలో ఉండడం జరిగింది. 2018 సంవత్సరంతో పోలిస్తే 2019లో దేశంలో టీబీ కేసులు 14% పెరిగాయని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. అంటే కేసెస్ పెరిగినప్పటికీ టీబీ యొక్క నిర్మూలనలో ఇండియా మన ఆంధ్రప్రదేశ్ ఇండియా దేశంలోనే 2nd పొజిషన్లో, అంటే ఈ టీబీ వ్యాధిని నిర్మూలించడంలో 2nd ప్లేస్లో నిలవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, UNCTAD అంటే UNCTAD అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. UNCTAD ఇది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ WIRని విడుదల చేయడం జరిగిందనమాట. WIR అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా FDIలు ఎలా ఉన్నాయో చెప్పేటువంటి రిపోర్టే ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. సో ఇది 2018లో FDIలో మన ఇండియా 12వ స్థానంలో ఉంటే 2019లో 9వ స్థానానికి చేరుకోవడం జరిగిందనమాట. సో ఈ WIRలో అయితే ప్రజెంట్ ఉన్నటువంటి కరోనా కారణంగా సప్లై చైన్ల మధ్య అంతరం అనేది ఏర్పడటంతో, డిస్ట్రప్షన్ అనేటువంటిది రావడంతో ఏంటి 2020లో ఇండియాలో పెట్టుబడులు 40% క్షీణించే అవకాశం ఉందని చెప్పేసి WIR తన రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీకు కింద నోట్ ఇచ్చాను చూడండి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను ప్రపంచ మార్కెట్ తోటి అనుసంధానం చేయడానికి
సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలైనటువంటి మన ఇండియా ఉంది కదా, సో ఇండియా లాంటి దేశాలను ప్రపంచ మార్కెట్ తోటి అనుసంధానం చేయడానికి ఈ అంక్టాడ్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఈ UNCTADని ఎప్పుడు 1964లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇది శాశ్వతమైనటువంటి ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. ఇది ఒక శాశ్వతమైన ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఓకే, సో ఈ UNCTAD అంక్టాడ్ ఇచ్చేటువంటి ఇంకొన్ని రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. అవేంటో చూసుకుంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎకానమీ రిపోర్ట్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్, కమోడిటీస్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో ఈ 6 రకాల రిపోర్ట్స్ని అంక్టాడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చింది ఏంది, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్స్ ఏమేమి ఇస్తాయో గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు స్థాపించారు, అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, సో ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీయా అనేటువంటి విషయాలన్నీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక్క మార్క్ కూడా మన జాబ్ని, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని చదువుకొని నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క PDF ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. అదేవిధంగా మైండ్స్ అకాడమీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండొచ్చు. ఓకే, మైండ్స్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ చూసుకుంటూ నోట్స్ని ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.